గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో మన దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, మంచి ఆపర్చునిటీ. సో దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి? చాలా మందికి కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఆ ప్రాసెస్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే అది ఆటోమేటిక్గా మనం దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఎగ్జాంపుల్కి ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఒక సిస్టమ్, రైల్వే ఒక సిస్టమ్. సో ఇది ఒక వ్యక్తి మీదనో లేకపోతే ఒక టీం మీదనో కొందరి మీద మాత్రమే డిపెండ్ అయ్యి రన్ అవడం అనేది జరగదు. అది ఆటోమేటిక్ ప్రాసెస్. సో అక్కడ చాలామంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళలో కొంతమంది సెలవులు పెడుతుంటారు, కొంతమంది అనుకోని సంఘటనలకి ఎదురవుతూ ఉంటారు. ఏం జరిగినా కానీ అక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో, బస్సెస్ కానివ్వచ్చు, ఆ ట్రైన్స్ కావచ్చు, అవన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళ శాలరీస్ ఏవైతే ఉన్నాయో టైంకి అకౌంట్స్లో పడిపోతూ ఉంటాయి. సో ఇట్లా ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం ఇక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అటామీలో సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి సిస్టమ్ని మనం తయారు చేసుకోవాలి, ఎలా ఇక్కడ మనం సక్సెస్ అవ్వటము, సో వాటి గురించి ఈరోజు చూద్దామండి. సో అటామీ బిజినెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఇదేదో గల్లీలోనో లేకపోతే పార్ట్ టైంగానో ఏదో సరదాగా చేసుకునేటువంటి ఏదో చిన్న వ్యాపారం అయితే కాదు, చాలా పెద్ద వ్యాపారం. ఎగ్జాంపుల్కి అందరికీ కూడా బిజినెస్ ప్లాన్ తెలుసు కాబట్టి, ఇంపీరియల్ మాస్టర్ ఒక ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు అని అంటే వాళ్ళ టర్న్ ఓవర్ 15 రోజులలో 300 నుంచి 400 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది 15 రోజులలో. సో 15 రోజులలో అంత టర్న్ ఓవర్ జరుగుతుందనంటే సో ఎంత పెద్ద బిజినెస్ అయితే జరుగుంటుంది. నేను కూడా కొన్ని ఫర్మ్స్లో వర్క్ చేశా. ఆల్మోస్ట్ ఆ ఫ్యాక్టరీ కాస్ట్ చూస్తే మోర్ దెన్ 200 crores, 200 కోట్లు పెట్టి ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ నెల రోజులలో ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది అని అంటే మహా అయితే ఒక 30 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. సో అటువంటిది ఇక్కడ అటామీ బిజినెస్లో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక 300 400 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి ఒక బిజినెస్ని 15 రోజులలో మనం చేయగలుగుతా ఉన్నాం. అంటే ఒక నెల రోజులలో ఇంచుమించు 1000 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి బిజినెస్ ఆపర్చునిటీ, అది కూడా గ్లోబల్గా చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అయినా కానీ దీనికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా మనం ఆ బిజినెస్ని చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా గ్లోబల్గా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎదగటానికి అవకాశం ఉంది. సో ఇందులో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అనేది చూస్తే మెయిన్ థింగ్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని అఫోర్డబుల్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది మంచిది. లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఊరు వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు కారులో అట్లా వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం అనుకుందాం. సో టిఫిన్ చేయాలన్నప్పుడు ఎక్కడన్నా మంచి టిఫిన్ సెంటర్ చూసి ఆపుకుందాం అని చెప్పేసి ఆలోచనతోటి అందరం కూడా మాట్లాడుకుంటాం. సో మంచిది 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 అనుకుంటా ఉంటాం. ఆ మంచిది అంటే ఏంటిది? సో అందులో ఇప్పుడు మనకి బయట మార్కెట్లో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. లైక్ మీరు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచి యూజ్ చేసేటువంటి టూత్ పేస్ట్, టూత్ బ్రష్ దగ్గర నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తే రకరకాల కంపెనీస్, రకరకాల నేమ్స్ తోటి, రకరకాల ఆప్షన్స్ తోటి మనకు అందుబాటులో ఉన్నాయి. బట్ వీటిల్లో ఖచ్చితంగా ఇది ది బెస్ట్ అని చెప్పేసి చెప్పగలుగుతున్నారా? ఇప్పటి వరకు చాలామంది, ఈవెన్ మనము కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ని వాడున్నాం. ఏది కూడా బ్రాండ్ని చూసి, క్వాలిటీని చూసి కంటిన్యూగా వాడేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటా ఉన్నారు. సో కొంతమంది కొన్ని బ్రాండ్స్కి ఎడిక్ట్ అయిపోయి వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ వాటి వల్ల ఏదన్నా మనకేదన్నా అడిషనల్గా బెనిఫిట్ వస్తుందా అంటే నథింగ్. సో అలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో వీటికి తోడు వాటికి ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్.
అడ్వర్టైజ్మెంట్ మీన్స్ ఏంటి? లేనిది చెప్పటం. అడ్వర్టైజ్మెంట్ ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటానికి ఏదో చెప్తున్నారు, ఇంకొకటి అడిషనల్గా యాడ్ చేసి చెప్పడం మరీ జరుగుతూ ఉంది. సో దానికి అక్కడ వాళ్ళు కంపెనీస్ కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెడితేనే అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఖర్చు అంతా ఎక్కడ భరాయించాలి? సో ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? ఏదైనా కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో నుంచి లేదా మళ్ళీ అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా చేయిస్తున్నారా? సో ఈ మార్కెటింగ్ చేసుకోవడానికి ఒకవేళ ముందు పెట్టినా కానీ దాన్ని అల్టిమేట్గా కస్టమర్ నుంచే వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. బట్ అటామీలో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే అబ్సల్యూట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అట్లనే ప్రైస్, అబ్సల్యూట్ ప్రైస్, ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డ్ చేయగలిగేటువంటి ప్రైస్లో ఆ ప్రొడక్ట్స్ని మనకు అందించడం జరుగుతూ ఉంది. సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఎవరైతే క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో గుడ్డిగా ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. మీకు షాంపూ కావాలా? అటామీ హెర్బల్ హెయిర్ షాంపూ, క్వాలిటీ ద బెస్ట్. మీకు టూత్ పేస్ట్ కావాలా? అటామీ ప్రొపాలిస్ న్యాచురల్ టూత్ పేస్ట్, ది బెస్ట్. టూత్ బ్రష్ కావాలా? అటామీ టూత్ బ్రష్. డిటర్జెంట్ కావాలా? అటామీ డిటర్జెంట్ లిక్విడ్. సో ది బెస్ట్ కావాలి అనుకుంటే అటామీ ప్రొడక్ట్స్ని కళ్ళు మూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఇక్కడ అబ్సల్యూట్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ద మెయిన్ కీ ఫీచర్ ఆఫ్ అటామీ. సో అటామీ ఇంత త్వరగా ఇంత షార్ట్ టైంలో సక్సెస్ అవ్వడానికి మెయిన్ ఏంటి అని అంటే అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సెకండ్ వన్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అమౌంట్ అవసరం లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీగా ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయొచ్చు. అలా అని ఇయర్లీ ఏదన్నా పే చేయాలంటే అట్లా కూడా అనవసరంగా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్, సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ అన్నా మనం ఐడి మీద పర్చేజ్ చేసుకుంటే చాలు. దట్ ఈజ్ ఓన్లీ కండిషన్. ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుని కాడికి బిజినెస్ ఐడి మాత్రం మనకెందుకు? సో ఒక్క ప్రోడక్ట్ మినిమం కొనడం అనేది ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్. అలానే అనదర్ ఫీచర్ ఏంటి అంటే బైనరీ కాంపన్సేషన్ ప్లాన్. మనం క్వాలిటీ టీమ్స్ని ఒక 2 టీమ్స్ని మనం తయారు చేసుకుంటే చాలు. 2 టీమ్స్ కావాలి అంటే ఫస్ట్ ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. సో ఆ ఇద్దరిని మనం తయారు చేసుకోగలిగితే చాలు. సో ఒక్కొక్కరిని మనం నెల రోజులు ఒకరి వెంటబడి వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళతోటి ఆర్డర్ పెట్టించి ప్రోడక్ట్ యూస్ చేయించి వాళ్ళకి ఎవ్రీథింగ్ నేర్పించడానికి 1 మంత్ ఆర్ 3 మంత్స్ టైం తీసుకోండి. 3 నెలల్లో మీరు ఒకరిని తయారు చేసి మళ్ళీ అక్కడి నుంచి 3 నెలల్లో ఇంకొక ఇద్దరిని, రెండో అతన్ని తయారు చేసి అట్లా ఒక 1 ఇయర్ మీరు కష్టపడి ఒక నలుగురిని మీలాంటి డూప్లికేటర్స్ని మీరు తయారు చేసుకుంటే అక్కడి నుంచి ఏమవుతుంది? ఆ నలుగురు ద్వారా మీకు 100 ఇయర్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో అటువంటి సింపుల్ బిజినెస్ ఆపర్చునిటీ బైనరీ ప్లాన్లో మనకి రావటం జరిగింది. అలానే గ్లోబల్ బిజినెస్, ప్రజెంట్ 58 కంట్రీస్లో బిజినెస్ జరుగుతూ ఉంది. 58 కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ ప్రొడక్ట్ వాడుకోవచ్చు, ఇన్కమ్స్ తీసుకోవచ్చు. అలానే ఇంకా గ్లోబల్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంది. సో అట్లా మనం ఇక్కడే ఉంటూ, మనం పుట్టినటువంటి ప్లేస్లోనే ఉంటూ, లేదా మనం ఎక్కడైతే పెరుగుతూ ఉన్నామో ఇప్పుడు ఉంటున్నామో అదే ప్లేస్లో ఉంటూ బిజినెస్ని స్టార్ట్ చేసుకొని 58 దేశాల్లో మనం బిజినెస్ని బ్రాంచెస్ని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. టీమ్స్ని ఫామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీరు హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. నేను హెల్తీగా ఉన్నాను, నాకు అవసరం లేదనుకుంటే స్కిన్ కేర్ గురించి మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను అందంగా కూడా ఉన్నాను, నాకు స్కిన్ కేర్ అవసరం లేదంటే పర్సనల్ కేర్. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్. ప్రతిరోజు మనకి పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, షాంపూ కావాలి. సో పర్సనల్గా వాడేటువంటి ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీనికి నో ఎగ్జంప్షన్, ఎవరు కూడా ఎగ్జంప్షన్ చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్స్. అలానే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి,
ఫుడ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇంట్లో ప్రతిరోజు డిటర్జెంట్ లిక్విడ్ కావాలి, లేదా ఎనీ డిటర్జెంట్, మీరు పౌడర్ వాడతారో, లిక్విడ్ వాడతారో, షీట్ వాడతారో, ఇంకేదన్నా కొత్తగా వాడతారో, ఖచ్చితంగా బట్టల్ని వాష్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ అయితే కావాలి. డిషెస్ క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ కావాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక ప్రోడక్ట్ కావాలి. సో ఇట్లా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ కూడా నో ఎగ్జంప్షన్, కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్స్. సో వీటిల్లో ఏ కేటగిరీ నుంచి అయినా సరే మనం కనెక్ట్ అవ్వచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకొక కేటగిరీని అడిషనల్గా తర్వాత మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ చాలామంది అందంగా లేకపోవడానికి కారణం, అందంగా లేరని కాదు, ఉన్నారు, వాళ్ళకున్న అందంలో వాళ్ళు ఉన్నారు, బట్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండలేకపోవడానికి కారణం బడ్జెట్. వాళ్ళకు వచ్చేటువంటి మంత్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అదే అందంగా కనపడటం జరుగుతూ ఉంటుంది. మీరు ఎనీ సౌండ్ పార్టీ లైక్ డబ్బు ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మీరు చూడండి, వాళ్ళని చూడగానే వాళ్ళు అందంగా ఉన్నారని చెప్పేసి చెప్పేయచ్చు. కారణం, వాళ్ళు వాడేటువంటి ప్రోడక్ట్. దానికి రీజన్, వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడటానికి కావలసినటువంటి మనీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఆ విధంగా ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మనం పర్సనల్ కేరు, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోటి బిజినెస్ మనం స్టార్ట్ చేసినా, మనం ఎదిగేటువంటి ప్రాసెస్లో, మనకి డబ్బులు వస్తున్నటువంటి ప్రాసెస్లో మనము కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుకుంటాం, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాడుకుంటాం. మనము కూడా ఆ విధంగా ఇంకా అందంగా, బెటర్గా తయారవటానికి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి మెయిన్ ఫీచర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ కేటగిరీ చూసుకుంటే హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఈరోజు టెలిగ్రామ్లో కూడా ఒక పోస్ట్ పెట్టున్నాం. మీకు హెల్త్ అనేది కనుక లేకపోతే తర్వాత ఫ్యామిలీ ఉండదు, మనీ ఉండదు, మీ డ్రీమ్స్ ఉండవు. ఎప్పుడైతే హెల్త్ పాడైపోతుందో మీరు ఎవరినైనా గమనించండి, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా కానీ వన్స్ హెల్త్ కనుక పాడైంది అని అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంటుంది. మిగిలిన వేటి గురించి కూడా ఇంక పట్టించుకోము. హెల్త్ పాడైందంటే మామూలుగా, సార్ ఒకరోజు మీటింగ్కి రండి అని అంటే, సార్ జాబ్గా సార్ సెలవు ఇవ్వట్లేదు అని అంటారు. సార్ బిజినెస్ సార్ రోజు ఉంటుంది సార్ వ్యాపారం, ఒకరోజు కూడా క్లోజ్ చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే హెల్త్ పాడవుతుందో ఇంకేమీ మాట్లాడకుండా దానికోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగటం జరుగుతూ ఉంటుంది. జాబు లేదు, బిజినెస్ లేదు, ఫ్యామిలీ లేదు, ఏమీ ఉండదు. సో అందుకనే హెల్త్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయండి. అలా మీరు ఆ విధంగా ఆ హెల్త్ పాడైపోయిన తర్వాత ఉన్న పనులన్నీ మానుకొని దానికోసం టైం కేటాయించే కంటే కూడా టైంతో పాటు మనీ ఖర్చు పెట్టాలి. మళ్ళీ మనిషికి బాధ, వెలకట్టలేనిది అదైతే. సో ముందుగానే ప్రోడక్ట్లు వాడుకొని మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఇక్కడ అద్భుతమైనటువంటి హెల్త్ సప్లిమెంట్స్ మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎమోహిమ్, కాంపిటీషన్ లేనటువంటి ప్రోడక్ట్. సో అది ఇచ్చేటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్. అట్లనే ప్రతిరోజు కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ఒమేగా 3 స్పిరులినా, ఇలా ఎన్నో ప్రొడక్ట్స్. ఒకవేళ మీకు ఏదన్నా ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంటే, నీడ్ ఉంటే, దానికి రిలేటెడ్గా కూడా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని ఇక్కడ మనం హెల్దీగా ఉండొచ్చు. ఆ తర్వాత బ్యూటీ అండ్ స్కిన్ కేర్, అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్, ద ఫేమ్. మీరు కూడా ఒక ఫేమ్ లాగా ఉండాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం స్టార్ట్ చేయండి. సో మీరు కూడా ఫేమ్ అవ్వచ్చు డెఫినెట్గా. ఇవాళ ఒక రాయల్ మాస్టర్ అయినా, లేకపోతే క్రౌన్ మాస్టర్ అయినా, ఇంపీరియల్ మాస్టర్ అయినా, వాళ్ళ ఇన్కమ్ చూస్తే రోజుకి 1,00,000 పైగా వస్తూ ఉంటుంది. సో అంత వస్తున్నప్పుడు వాళ్ళ టీంకి వాళ్ళు ఏ విధంగా కనపడతా ఉన్నారు, మిగిలిన వాళ్ళకి ఏ విధంగా కనపడతా ఉన్నారు. సో ఆ అట్రాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే బ్యూటీ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆ విధంగా మనల్ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ప్రతిరోజు నిద్ర లెగవగానే పేస్టు, బ్రష్ కావాలి. స్నానం చేయాలంటే షాంపూ, డిటర్జెంట్, బాడీ క్లెన్జర్ కావాలి. సో ఇటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హౌస్ హోల్డ్ గుడ్స్, డిటర్జెంట్స్ ఉన్నాయి, డిష్ వాషింగ్ లిక్విడ్స్ ఉన్నాయి, క్లీన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి టూల్స్ లైక్ స్క్రబ్బరు,
ఇటువంటివి ఉన్నాయి. గ్లౌజెస్ ఇటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ఒకవేళ మీరు బ్యాచిలర్గా ఉన్నా సరే బట్టలు వాష్ చేసుకోవాలి, డిషెస్ క్లీన్ చేసుకోవాలి, దానికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, కాఫీ ఉంది, టీ ఉంది, పొమోగ్రానేట్ జెల్లీ ఉంది. సో ఇట్లా ఉపయోగపడేటువంటి బెనిఫిట్స్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీస్ ఏమున్నాయి, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవటం ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ పాయింట్, ప్రొడక్ట్ పర్చేజ్ చేసి యూస్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి పాయింట్స్ రావడం జరుగుతూ ఉంది, పీవీ. సో పాయింట్ వాల్యూస్. సో ప్రతి ప్రొడక్ట్ కూడా పీవీ వస్తూ ఉంది. మనం ప్రొడక్ట్ కొన్నామనంటే మనకి పీవీ వస్తుంది, మనం ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చాము అని అంటే మనకి పీవీ వస్తూ ఉంది. సో అట్లా మనం ప్రొడక్ట్లు పర్చేజ్ చేసి వాడటం అనేది ఇక్కడ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం కొంతమందిని మనం స్పాన్సర్ చేయాలి. అందులో డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి, కస్టమర్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. మనకంటూ ఒక కస్టమర్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ అవర్ ఓన్ బిజినెస్. ఇక్కడ ఎవ్వరు కూడా బాస్ లేరు. సో మీ లైనేజ్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ ఎవరి పేరు కనిపిస్తుంది, మీ అప్లైన్ పేరో కంపెనీ పేరో కనపడదు, మీ పేరే కనిపిస్తుంది, మీ ఐడినే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మీ బిజినెస్, ఆ కింద ఉన్నదంతా మీ బిజినెస్. సో దాంట్లో టాప్లో ఉంది ఎవరు, మీరే. అంటే మీ బిజినెస్కి మీరే బాస్, మీ బిజినెస్కి మీరే ఓనర్. సో దాన్ని, ఒక టీంని మనం క్రియేట్ చేసుకోవాలి, కొంతమంది కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మనకంటూ ఒక ఓన్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవటం. సో ఇక్కడ జనరల్ కమిషన్స్ అండ్ మాస్టర్షిప్ బోనస్, ఇవి రెండు కూడా మెయిన్ ఇన్కమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం జనరల్ కమిషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో, లైక్ ఇప్పుడు మనకి ప్రతి మంగళవారం కూడా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ వీక్ మనకి మ్యాచింగ్ అయి ఉంటే ఈ వీక్లో ట్యూస్డే రోజు మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్కమ్ రావడానికి మనం లాస్ట్ వీక్లో ఎన్ని మ్యాచింగ్స్ చేసుకున్నాం, సో దాని మీద డిపెండ్ అయ్యి మీరు రోజు మార్చి రోజు మ్యాచింగ్ చేసుకోగలిగితే, మినిమం మ్యాచింగ్ ఎంత ఉంది, 3 లక్షలు. 15 రోజులలో ఆటోమేటిక్గా మీరు సేల్స్ మాస్టర్ అవుతారు. రోజు మార్చి రోజు మ్యాచింగ్ ఇన్కమ్ అంటే, రోజుకి యావరేజ్గా 3 లక్షల పీవీ ఎవరైతే టీం ద్వారా డెవలప్ చేసుకోగలుగుతారో వాళ్ళు డే బై డే జనరల్ కమిషన్ మ్యాచింగ్ అనేది జరుగుతూ ఉంది. దాని ద్వారా 15 రోజులకు ఒకసారి అడిషనల్గా బోనస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇన్కమ్స్, వీటి మీద కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి, వాటి గురించి అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎర్నింగ్ ఆపర్చునిటీ. సో మాస్టర్షిప్ లెవెల్స్, మనం ఒక్కొక్క లెవెల్ అచీవ్ అవుతూ, సో ఎవరికైనా సరే ఇప్పుడు లైక్ పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక టైపు, 6th నుంచి 10th వరకు ఒక టైపు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్, ఆ తర్వాత పీజీఆర్, ఇంకా దానికి సంబంధించినటువంటి ఎంఎస్ ఎండి, ఆ తర్వాత పిహెచ్డి, ఇట్లా స్టెప్ బై స్టెప్పే చదవటం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా జాబ్ వచ్చినా కానీ ఒక మామూలు జాబ్ నుంచి ఆ తర్వాత ఒక టీమ్ లీడర్, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత డైరెక్టర్, ఆ తర్వాత కంపెనీ ప్రెసిడెంట్ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను, చైర్మన్ గాను, ఇట్లా ఎదుగుతూ పోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకున్నటువంటి మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మన ఎదుగుదలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్, ఇట్లాగా. సో అందులో మనకి 7 మాస్టర్షిప్ లెవెల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సేల్స్ మాస్టర్ కావటం మీద టార్గెట్ పెట్టుకోవాలి. అల్టిమేట్గా ప్రతి ఒక్కరి గోల్ కూడా ఇంపీరియల్ మాస్టర్. బట్ ఇంపీరియల్ మాస్టర్ కావాలంటే ముందు సేల్స్ మాస్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. సో మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలని ఒక 7 to 10 years అల్టిమేట్ గోల్ పెట్టుకుంటే, దానికి ఇక్కడ బేసు ఒక 3 months నుంచి 6 monthsలో సేల్స్ మాస్టర్ ఎలా కావాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి డైమండ్ మాస్టర్, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ షెరాన్ రోజ్ మాస్టర్, ఆ తర్వాత స్టార్ మాస్టర్, ఆ తర్వాత రాయల్ మాస్టర్, ఆ తర్వాత క్రౌన్ మాస్టర్. ఫైనల్గా ప్రతి ఒక్కరి గోల్ కూడా ఇంపీరియల్ మాస్టర్. సో ఈ ఇంపీరియల్ మాస్టర్ అనేది లీస్ట్ 6 yearsలో అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అయింది 13 మందే, కానీ 13 మందిలో ఒకరు 13 సంవత్సరాల్లో అయితే ఇంకొకరు 6 సంవత్సరాల్లోనే అవ్వటం జరిగింది. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. అప్పట్లో బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు అవ్వగలిగినప్పుడు
అప్పుడున్నటువంటి ప్రొడక్ట్స్కి, అప్పుడున్నటువంటి నాలెడ్జ్కి, ఆప్షన్స్కి, అప్పుడున్నటువంటి బ్రాంచెస్కి ఇప్పుడు ఇంకా ఈజీ. ఇప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ బ్రాంచెస్లో బిజినెస్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా మనం ఈ 7 లెవెల్స్ని కూడా ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని వాటి కోసం వర్క్ చేస్తూ ఉండాలి. సో అటామీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే లో రిస్క్. ఎందుకు లో రిస్క్ అని అంటే ఇక్కడ 400 కోట్ల టర్నోవర్ చేసేటువంటి బిజినెస్ని మనం 15 రోజులలో చేస్తున్నా కానీ దాన్ని స్టార్ట్ చేసింది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే, కేవలం మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ దానివల్ల అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు కాబట్టి లో రిస్క్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ అంత పెద్ద ఇన్కమ్స్ తీసుకోవడానికి కూడా ఎటువంటి పెద్ద మొత్తంలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ తర్వాత స్కేలబిలిటీ. మన నెట్వర్క్ని ఎంత పెంచుకోవాలి, ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు మనం మెజర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనకి ఎంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం ఎంత టైం అయితే కస్టమర్స్ కోసం కేటాయిస్తున్నామో, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి మనం ఎంత టైం అయితే కేటాయిస్తున్నామో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మెజర్ చేసుకోవచ్చు. మనం ఎంత టైం అయితే ఈ బిజినెస్ కోసం పెడుతున్నామో మనకు ఉన్నటువంటి కస్టమర్స్కి కానీ టీంకి కానీ అంతే సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో ఆ విధంగా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దానికోసం మన టైంని మనం ఇక్కడ స్పెండ్ చేయాలి, మనం వర్క్ చేయాలి. మన కస్టమర్స్ కోసం, మన టీం కోసం మనం ఖచ్చితంగా టైంని కేటాయించుకోవాలి. దాన్ని బట్టి మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటనేది మెజర్ చేసుకోవచ్చు. సపోర్ట్ సిస్టమ్ కంప్లీట్గా జీరో కాస్ట్ తోటి ప్రతి ఒక్కరిని కూడా ఒక లీడర్గా తయారు చేయడానికి కంపెనీనే ఒక సిస్టమ్ని డెవలప్ చేసి మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్, నిన్న గురుకుల్ అనేటువంటి ప్రోగ్రామ్ జరిగింది. ఎవ్రీథింగ్ కొత్త వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే పిన్ టు పిన్ అక్కడ చెప్తా ఉన్నారు. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, వాటి యొక్క యూనిక్ బెనిఫిట్స్ ఏంటి, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్కమ్ ప్లాన్, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎవ్రీథింగ్ అక్కడ క్లియర్గా 2.5 అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి గురుకులాలు ఉంటాయి. గురుకులాల్లో ఏం చేస్తారండి, ఒక పిల్లవాడిని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గురుకులం. సో అందుకే ఆ ప్రోగ్రామ్కి గురుకుల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంలో అంటే కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళైతే ఎవ్రీథింగ్ అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. మంత్లీ వన్స్ కంపెనీనే కండక్ట్ చేస్తూ ఉంది. ఇట్స్ ఫ్రీ. దానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనం గురుకులంలో జాయిన్ అయినా కానీ గురుదక్షిణ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నాం, ఊరికేమన్నా చదువు చెప్తున్నారా? లక్షలలో ఫీజులు పే చేయాల్సి వస్తూ ఉంది. సో అటువంటిది ఇక్కడ నెలకి కోట్లు సంపాదించుకునేటువంటి ఆపర్చునిటీని మనకి అందించి దాన్ని డెవలప్ చేసుకోవడానికి కావలసినటువంటి నాలెడ్జ్ని, ట్రైనింగ్స్ని కూడా కంపెనీ ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంది. సక్సెస్ అకాడమీ జరుగుతూ ఉంది. సో మొన్న 22nd జరిగింది. మళ్ళీ జనవరిలో ఎప్పుడు మీటింగ్ ఉందనేది కూడా ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందని కూడా ఇచ్చేయటం జరిగింది సక్సెస్ అకాడమీ. వాటిని అటెండ్ అవ్వచ్చు. సో ఈసారి ఢిల్లీలో జరుగుతూ ఉంది. సో ఒకసారి దాన్ని అటెండ్ అవ్వటం, హెడ్ ఆఫీస్ చూసుకోవడం, ఎవ్రీథింగ్ మనల్ని మనం ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. ఫ్రీగా కంపెనీ 1 డే సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది, లోకల్గా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఇంకో అద్భుతమైనటువంటి థింగ్ ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్. సో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనకంటూ ఒక ఆఫీస్ ఉంది, అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అవే అటామీ ఎడ్యుకేషన్ సెంటర్స్. ఆథరైజ్డ్ పర్సన్స్కి ఆ సెంటర్స్ని ఇచ్చి వాటి ద్వారా మనల్ని సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. మీరు యాజ్ ఏ బిగినర్గా జీరోగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసి సెంటర్కి మీ తరఫున ఉన్న వాళ్ళని, మీ ప్రాస్పెక్ట్స్ని సెంటర్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి లీడర్ ద్వారా మీరు బిజినెస్ ప్లాన్ తెలుసుకోవచ్చు, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు, డెమోస్ చూడొచ్చు, నేర్చుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు. సో దానికోసం కంపెనీనే ఎడ్యుకేషన్ సెంటర్స్ని
ఆథరైజ్డ్ పర్సన్స్ ద్వారా స్టార్ట్ చేపించేసి మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇవాళ మీకు దగ్గరలో ఎక్కడో చోట ఉన్నాయి. లేదు, మీరున్నటువంటి ఏరియాలో మీరు కూడా ఒక లీడర్గా ఎదిగి స్టార్ట్ చేసుకొని మీ టీంకి మీరు సర్వీస్ ఇవ్వచ్చు. ఆ ఏరియాలో ఉన్నటువంటి అదర్ అటామీ మెంబర్స్కి కూడా మీరు సర్వీస్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటీలో కూడా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేది రాబోతా ఉన్నాయి. సో కస్టమర్ సక్సెస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, కస్టమర్ని ఏదో ఒక కస్టమర్ లాగా మాకు వ్యాపారం ఇస్తున్నాడు అనే విధంగా చూడకుండా కస్టమర్ కూడా సక్సెస్ అవ్వాలి అనే విధంగా చూడటం జరుగుతూ ఉంది. మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, కస్టమర్ సక్సెస్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, బట్ కస్టమర్ సక్సెస్ గురించి ఆలోచించే వాళ్ళు ఓన్లీ అటామి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ వాల్యూ. సో ఆ విధంగా కస్టమర్ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మెయిన్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. హూ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ అటామీ? అటామీ నుంచి ఎవరు బెనిఫిట్స్ తీసుకుంటారు, ఎవరికి అవకాశం ఉంది అని అంటే, ఫస్ట్ థింగ్ కస్టమర్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కస్టమర్. ఐఎమ్ ఆల్సో ఏ కస్టమర్. నేను కస్టమర్నే. నేను డైమండ్ మాస్టర్, లేకపోతే ఆటో సేల్స్ మాస్టర్, లేకపోతే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. తర్వాత ఫస్ట్ థింగ్, నేను ఒక కస్టమర్ని కంపెనీకి. ప్రతి ఒక్కరు కూడా కస్టమరే. సో మనం యాజ్ ఏ కస్టమర్గా చేసేటువంటి గుడ్ థింగ్ ఏంటి అని అంటే, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనం ఏదైతే అఫోర్డ్ చేయగలమో ఆ ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవడం జరుగుతూ ఉంది. వాటి యొక్క బెనిఫిట్స్ని పొందడం జరుగుతూ ఉంది. ఈక్వల్గా ఇంపీరియల్ మాస్టర్ వాడేది అదే టూత్పేస్టు, నేను వాడేది కూడా అదే టూత్పేస్టు. అమెరికాలో ఉన్నటువంటి అటామీ మెంబర్స్ వాడేది అదే టూత్పేస్టు, నేను కూడా అదే టూత్పేస్టు. సో హై క్వాలిటీ ప్రోడక్ట్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో యాజ్ ఏ కస్టమర్గా ముందు బెనిఫిట్ పొందడం జరుగుతూ ఉంది. ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది. అడిషనల్గా ఎటువంటి ఎక్స్ట్రా రిస్క్ లేకుండా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ ఒక ఇంపీరియల్ మాస్టర్ అయ్యారనంటే అతని టీంలో 4096 మంది ఒకేసారి సేల్స్ మాస్టర్స్ అయి ఉంటారు. 4096 మంది సేల్స్ మాస్టర్లు అయ్యారంటే, ఒక్క సేల్స్ మాస్టర్ కావాలి అంటే యావరేజ్గా మినిమం 100 నుంచి 200 మంది టీం ఉండాలి. ఆ టీంలో అతను సేల్స్ మాస్టర్ అయ్యి ఒక 60-70 వేలు ఇన్కమ్ తీసుకుంటున్నాడంటే కనీసం ఒక 10 మంది కన్నా అక్కడ జనరల్ కమిషన్స్ వచ్చి ఉంటాయి. అంటే ఒక సేల్స్ మాస్టర్ నుంచి 10 మందికి ఇన్కమ్ వస్తే, ఒక ఇంపీరియల్ మాస్టర్ నుంచి 4000 మందికి ఇన్కమ్స్ వచ్చి ఉంటాయి మినిమం. అది 1300 నుంచి కనీసం ₹1,00,00,000 దాకా ఇన్కమ్స్ వచ్చి ఉంటాయి. ఆ విధంగా అంతమందిని తయారు చేయగలిగితేనే అతను ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఇంపీరియల్ మాస్టర్గా అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. సో అట్లా ఎవరైతే ఒక వ్యాపారవేత్తలాగా తయారవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇక్కడ మినిమం ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని మనం ఎదగటానికి అవకాశం ఉంది. నెట్వర్క్ బిల్డర్స్. సో ఎవరైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇక్కడ ఇన్కమ్స్ పెరగడం జరుగుతూ ఉంది. మీరు కేవలం 10,000 పీవీ చేసుకొని మీరు మళ్ళీ ఇంకా ప్రోడక్ట్ కొనటానికి అవకాశం లేకపోయినా మీరు ఒక టీమ్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా రోజుకి ₹4,000 కూడా సంపాదించుకోవడానికి అటామీ ఇన్కమ్ ప్లాన్ హెల్ప్ చేస్తూ ఉంది. అంటే మీరు పర్సనల్గా ఎక్కువ పీవీ చేయకపోయినా కానీ మీరు ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే దాని ద్వారా కూడా మీ ఇన్కమ్ పెరుగుతుంది. నెలకు ₹1,00,000 పైన సంపాదించుకోవచ్చు. రోజుకి 4,000 మ్యాచింగ్, 26 రోజులు అంటే 1,04,000 వరకు వస్తాయి. సో ఆ వచ్చినటువంటి డబ్బులతోటి మనం మన పర్సనల్ బీవీని పెంచుకోవచ్చు, మనకు కావాల్సిన ప్రోడక్ట్ వాడుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఎవరైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా అటామీ బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఎట్లా మనం సక్సెస్ అవ్వచ్చు అని అంటే, ఖచ్చితంగా ఒక సిస్టమ్ని మనం తయారు చేసుకోవాలండి. సో ఎటువంటి సిస్టమ్ని తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో మీటింగ్లో మీరందరూ కూడా నోట్ చేసుకోవచ్చండి పాయింట్స్. ఫస్ట్ పాయింట్, అండర్స్టాండ్ అటామీస్ బిజినెస్ మోడల్.
సో అటామీ బిజినెస్ మోడల్ ఏంటనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ఎవరికి ఏ రకమైనటువంటి ఇన్కమ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ దీని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్లు వాడుకోవటం ద్వారా మనం అటామీ ప్రోడక్ట్ లాగా కనపడే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్లు వాడి మనం దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కనపడగలుగుతామో, లైక్ ఆ, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నా, అవన్నీ ఈ ప్రోడక్ట్ ద్వారా యూజ్ చేసి పోగొట్టుకోవడం వల్ల నేను ఇవాళ చాలా క్లియర్గా అందంగా కనపడగలుగుతా ఉన్నాను. సో మనల్ని చూడగానే అటామీ ప్రోడక్ట్ క్వాలిటీ అర్థమైపోవాలి. ఆ విధంగా మనల్ని మనం ఈ ప్రోడక్ట్ వాడి తయారు చేసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడ బిజినెస్ని అర్థం చేసుకోవడం అంటే అది. మనల్ని చూడగానే ఆ చేంజ్ మనలో కనపడితే, వా ఇతను ఎవరో బాగా మంచి లుక్ తోటి ఉన్నాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అండి. సో ఆ విధంగా మనం ఈ ప్రోడక్ట్ వాడి మనల్ని మనం తయారు చేసుకోవాలి. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఈ బైనరీ సిస్టమ్ ఏదైతే ఉందో, టూ లైన్స్ ప్లాన్ ఏదైతే ఉందో, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. చాలామంది అనుకుంటారు ఇద్దరినేనా నేను స్పాన్సర్ చేసేస్తా అని. ఆ ఇద్దరి కోసమే కింద పైన పడతా ఉన్నారండి. సో చాలామందిని చూస్తున్నాం, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఒక పక్క మీ అప్లైన్ ద్వారానో లేకపోతే సిస్టమ్ ద్వారానో మీకు టీం వచ్చేసింది, పీవీలు జరిగిపోతూ ఉన్నాయి. ఈవెన్ 3.5 years అయింది. నేను కూడా రెండు పక్కల బ్యాలెన్స్ చేయడానికి ఖచ్చితంగా చాలా కష్టపడాల్సి వస్తూ ఉంది. ఇద్దరినే కదా స్పాన్సర్ చేసేదని అనుకుంటాం. ఇట్స్ నాట్ ఈజీ. టూ సైడ్స్ కూడా బ్యాలెన్స్ చేయటం అనేది అంత ఈజీ కాదు. సో దాని గురించి ఇక్కడ మనం నేర్చుకోవాలి, దాంట్లో మెలకువలు నేర్చుకోవాలి. 3.5 years అయితే ఇప్పుడు నా టీము రెండు పక్కల సమానంగా ఉంది. సో కొంచెం ప్యారలల్గా రెండు పక్కల కూడా పీవీలు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా బైనరీ సిస్టమ్ని మనం నేర్చుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి, రెండు పక్కల టీమ్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, దాని గురించి మనం నేర్చుకోవాలి. సో అటామిక్ ఫిలాసఫీని పూర్తిగా మనము కూడా ఫాలో అవ్వాలి. యాబ్సల్యూట్ క్వాలిటీ, యాబ్సల్యూట్ ప్రైస్. మన మాటల్లో ఆ క్వాలిటీ ఉండాలి, మన చేతల్లో ఆ క్వాలిటీ ఉండాలి, మనలో ఆ క్వాలిటీ కనపడాలి. సో అటామీ ఫిలాసఫీ, యాబ్సల్యూట్ క్వాలిటీ, యాబ్సల్యూట్ ప్రైస్ ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లో కూడా మనం ఒక పని మనం చేసాము అని అంటే, మన తనికెల్ బర్ని గారు ఎవరో చెప్తారు, ఇంకొకరు ఏలెత్తి చూపే విధంగా ఉండకూడదు. ఆ విధంగా మనం మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో కంపెనీ యొక్క ప్రెస్టీజియస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఫాలో అవ్వాలి. సెకండ్ పాయింట్, యూజ్ ద ప్రోడక్ట్. సో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. సెకండ్, ప్రోడక్ట్ని యూజ్ చేయాలి. బి ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్. సో ప్రోడక్ట్కే మనం ప్రోడక్ట్ లాగా కనపడాలి, మనం బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మన కోసం తయారు చేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇండియాలో ఇన్ని ప్రొడక్ట్సే ఉన్నాయనంటే ఒక్కొక్క ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారో దాని నీడ్ ఇక్కడ మనకి అవసరం ఉంది కాబట్టి దాన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో లేని ప్రోడక్ట్లు కొన్ని ఆటోమేటిక్గా ఆగిపోతూ ఉన్నాయి. ఏదైతే అంత ఇక్కడ లైక్ చేయట్లేదు, అంత మూమెంట్ లేదు, అటువంటి ప్రోడక్ట్ని డిస్కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు ఫస్ట్ నుంచి ఉంటే మీకు అది తెలుస్తుంది. అరబికా మిక్స్ కాఫీ అని చెప్పేసి వచ్చింది అంతకుముందు, ఇప్పుడు లేదు ఆ ప్రోడక్ట్, ఆగిపోయింది. ఎందుకంటే దానికంటే కూడా బ్లాక్ కాఫీ ఎక్కువ మూమెంట్ ఉంది. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతి ప్రోడక్ట్ కూడా యూజ్ చేయగలిగేటువంటి స్థాయికి రావాలి. మనమే ఇక్కడ అటామీ ప్రోడక్ట్ లాగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ప్రోడక్ట్ వాడటం ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, దాన్ని కొంతమందితోటి మనం షేర్ చేసుకోవాలి. ఆ విధంగా షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది మన కస్టమర్స్ అవుతారు,
ఇంకొంతమంది మెంబర్షిప్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు. సో వీళ్ళంతా కూడా రావాలి అని అంటే మన ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేసుకుంటేనే జరుగుతుంది. అది మీరు ప్రోడక్ట్ వాడటం ద్వారా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా బిజినెస్ డెవలప్ చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్స్ కావచ్చు. సో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం కస్టమర్స్నైనా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్నైనా తయారు చేసుకోగలుగుతాం. సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది కనపడాలి. సో ప్రతి చోట మనం ఒక మీటింగ్కి వెళ్తున్నాం లేదా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. సో మనలో ఆ ఎగ్జైట్మెంట్, ఎస్ నేను ఒక అటామీ డిస్ట్రిబ్యూటర్ని, నేను ఇంపీరియల్ మాస్టర్ కాబోతా ఉన్నా, రోజుకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోబోతా ఉన్నా. ఆ ఎగ్జైట్మెంట్ ఇవాళ మన ఫేస్లో కనపడాలి, మనలో మన మాటల్లో వినపడాలి. మనల్ని చూడగానే ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అయ్యే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా వస్తుంది. థర్డ్ పాయింట్, బిల్డ్ యువర్ నెట్వర్క్. సో మనకంటూ ఒక నెట్వర్క్ని మనం తయారు చేసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది నెట్వర్క్? ఫస్ట్ థింగ్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. మనకు తెలిసినటువంటి ప్రతిరోజు మనం పొద్దున్నే పాలు వేయటానికి ఒకటి వస్తాడు, పేపర్ వేయటానికి ఒకటి వస్తాడు. సో బ్యాంక్కి వెళ్తాం లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం. సో వాకింగ్కి వెళ్తాం, జాబ్ చేయడానికి వెళ్తాం, బిజినెస్ చేయడానికి వెళ్తాం. సో మన కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరి ద్వారా మనం ఇక్కడ బిజినెస్ని మెల్లగా స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరిని కస్టమర్గా క్రియేట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డిస్ట్రిబ్యూటర్గా స్పాన్సర్ చేసుకోవాలి. ఆ తర్వాత సోషల్ మీడియాని మనం ఉపయోగించుకోవచ్చు. ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు అని అంటే సోషల్ మీడియా ద్వారా. మొన్న ఒక మీటింగ్ అటెండ్ అయితే అందులో చెప్తా ఉన్నారు, అతను ఇన్కమ్ ఈరోజు నెలకి 40 నుంచి 80 లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. మ్యాటర్ ఆఫ్ 4 ఇయర్స్, 4 సంవత్సరాలు కష్టపడి. అతను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అంటే, ఒక 19 ఇయర్స్ అమ్మాయి ఆన్లైన్లో కాస్మెటిక్స్ అమ్ముతూ బిలియనీర్గా క్రియేట్ అయింది. 19 సంవత్సరాల అమ్మాయి. సో సోషల్ మీడియా ద్వారా అంత మార్కెటింగ్ మనం చేసుకోవచ్చండి. వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్, చాలా యాప్స్, ఇవన్నీ కూడా ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. వాటిని ఉపయోగించుకొని వేల కోట్ల టర్నోవర్ చేసేటువంటి బిజినెస్ మనం చేయడానికి అవకాశం ఉంది. మొదలు పెట్టండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టడం మొదలు పెట్టండి, ఫేస్బుక్లో షేర్ చేసుకోవడం మొదలు పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం మొదలు పెట్టండి. దెర్ ఈజ్ నో లిమిట్. అన్లిమిటెడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత పెద్ద టీంనైనా, ఇప్పుడు ఉన్నటువంటి 58 కంట్రీస్లో మనం ఇంట్లో కూర్చొని కదలకుండా స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ను ఉపయోగించుకొని 58 కంట్రీస్లో మనం బిజినెస్ చేసుకోవచ్చు. దానికోసం సోషల్ మీడియా రెడీగా ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలనేది యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు, దాని ద్వారానే వాడుకోవచ్చు. అట్లానే ఫోకస్ ఆన్ రిక్రూటింగ్. మనం కొత్త వాళ్ళని స్పాన్సర్ చేయడం మీద ఫోకస్ చేయాలి. కస్టమర్స్ని తయారు చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ని తయారు చేయడం మీద ఫోకస్ చేయాలి. ఫోర్త్ పాయింట్, ఎడ్యుకేట్ అండ్ ట్రైన్ యువర్ టీమ్. ఓకే, కొంతమంది కస్టమర్స్ని తయారు చేసుకున్నాం, ఒక టీం తయారు చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జి, సర్వీసు మనం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళు కూడా మనలాగా డూప్లికేట్ అవుతారు. సో అట్లా మీరు వారానికి ఒకరిని తయారు చేయొచ్చు, లేదా ఒకరిని తయారు చేయడానికి నెల రోజులు తీసుకోవచ్చు, లేదా 3 నెలలు తీసుకోవచ్చు, లేదా 6 నెలలైనా తీసుకోవచ్చు. ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఒక నలుగురిని మీలాగా మీరు తయారు చేసుకుంటే, ఆ నలుగురు వెళ్ళిపోయే కొద్ది ఏమవుతుంది, మీరు ఆ నలుగురు క్రౌన్ మాస్టర్స్ అయిన రోజు మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. సో 6 నెలల్లో ఒక్కరిని మనం ఆ విధంగా మనలాగా తయారు చేసుకోలేమా? ఎవరైతే టైం కేటాయిస్తున్నారో, మనతో పాటు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారో, మనల్ని చూసి ఆటోమేటిక్గా ఆ విధంగా తయారవుతారు. సో మనం ఉన్నటువంటి అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి వాళ్ళతోటి మనం టైం స్పెండ్ చేస్తున్నాం, ఎక్కడ మనం టైం స్పెండ్ చేస్తున్నాం. సో మనం రోజు ఒక 10 మందితో తిరుగుతున్నామంటే మనము కూడా 11వ వ్యక్తిలాగా తయారవుతాం.
సో మనం ఎవరిలాగా అయితే తయారవ్వాలి అనుకుంటున్నామో అటువంటి వాళ్ళని ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి తిరగడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జాంపుల్కి మీరు సేల్స్ మాస్టర్ కావాలి అనుకుంటే ఎవరైతే సేల్స్ మాస్టర్స్ అయి ఉన్నారో వాళ్ళతోటి తిరగడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయాలి. అప్పుడు మీరేమవుతారు? వాళ్ళు 4 నెలల్లో అయితే మీరు 6 నెలలకైనా సేల్స్ మాస్టర్ అవుతారు. మీరు డైమండ్ మాస్టర్ కావాలి అని అంటే ఎవరైతే డైమండ్ మాస్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళని కలవటానికి ప్రయత్నం చేయాలి. అటువంటి వాళ్ళతో కలిసి మీ టైంని స్పెండ్ చేయాలి. అటువంటి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉండాలి. అప్పుడు మనం కూడా డైమండ్ అవుతాం. సో ఇక్కడ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏదైతే కొంతమందిని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారో, అంటే ఒక టీంని తయారు చేస్తూ ఉన్నారో, ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ట్రైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కావచ్చు, లేదా కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ ద్వారా కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనకు మై ఆఫీసులో అట్లానే ఛానల్ అటామీలో రిసోర్సెస్ అని చెప్పేసి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం నేర్చుకోవచ్చు. టీచ్ డూప్లికేషన్. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీ డౌన్లైన్ కూడా చేయగలిగేటట్లు ఉండాలి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగలుగుతా ఉన్నారా? కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పగలుగుతా ఉన్నారా? ప్రొడక్ట్ డెమోస్ చూపించగలుగుతా ఉన్నారా? సేమ్ అటువంటి మీ డౌన్లైన్స్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. డూప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఎదిగేటువంటి ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఎంత పెద్ద ఏ స్థాయికి వెళ్ళినా కానీ మనకున్నటువంటి కస్టమర్స్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి సర్వీస్ మనం ఇవ్వాలి. మనం ఏ లెవెల్కి వెళ్ళినా కానీ మన టీంని మనం సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు కూడా ఎదగడం కోసం వాళ్ళతోటి ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో అట్లా ఎప్పుడైతే మనం పిన్ టు పిన్ మన కస్టమర్స్కి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మన టీం మెంబర్స్కి మనం సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్తామో అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ చాలామంది లీడర్సు వాళ్ళ టీం మెంబర్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పైన ఉన్నటువంటి ఇంకొక లీడర్కి లేదా నా బోటోళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా కస్టమర్స్కి, టీం మెంబర్స్కి అందుబాటులో ఉండాలండి. ఫిఫ్త్ పాయింట్, లీవరేజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో మనం ఇప్పుడు ఎదగటానికి ఆ లీవరేజ్ చేసుకోవటానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎంతగానో ఉపయోగపడతాయండి. లైక్ ఇప్పుడు ఒక పెద్ద బండరాయి ఉంది. మన దగ్గర ఒక మంచి స్ట్రాంగ్ గుణపం కూడా ఉంది. ఆ పెద్ద బండరాయిని జరపాలి అంటే మనం ఏం చేయాలి? ఈ గుణపానికి కింద ఒక చిన్న రాయిని పెడితే దాంతోటి తక్కువ ఎనర్జీ తోటి దాన్ని జరపగలుగుతాం. దాన్నే లీవరేజ్ అంటారు. సో ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మన బిజినెస్ని మనం తక్కువ ఎఫర్ట్ తోటి హై లెవెల్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మీ టీంకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దాని ద్వారా మీ టీం అందరికీ కూడా ఒకేసారి మెసేజ్ పంపించడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మీ టీం అంతా కూడా ఒకేసారి నేర్చుకోవడానికి ఆ జూమ్ మీటింగ్ ఉపయోగపడుతుంది. మీరు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. దాని ద్వారా మీ టీం మెంబర్స్ అందరూ కూడా ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మనం బిజినెస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు ఒక కస్టమర్స్ గ్రూప్ క్రియేట్ చేశారు. మీరు ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు, హెల్త్ అండ్ బ్యూటీ, లేకపోతే ఆరోగ్యం మహాభాగ్యం. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, పోస్ట్ చేయండి. దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ రోజు 1-2 పోస్టులు పెట్టండి. హెల్త్కి సంబంధించి లేదా బ్యూటీకి సంబంధించి ప్రొడక్ట్స్ గురించి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి, వాటి యొక్క టెస్ట్ మోనీస్ అటువంటి ఆ గ్రూప్లో మీరు షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. దాని ద్వారా ఆ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో సో దాంట్లో యాడ్ చేయమని చెప్పేసి చెప్పండి. మీ రిలేటివ్స్కి ఒక 10 మందికి కాల్ చేసి ఇట్లా నేను ఒక గ్రూప్ పెట్టాను, దాంట్లో జాయిన్ అయితే నీకు హెల్త్ గురించి, బ్యూటీ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. సో నువ్వు కూడా ఎవరినన్నా ఆ గ్రూప్లోకి ఇన్వైట్ చెయ్యి. గ్రూప్ లింకు మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి.
సో ఇట్లా ఒక గ్రూప్ని మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం బిజినెస్ పెంచుకోవడానికి ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా వాట్సాప్, టెలిగ్రాము మనకి హెల్ప్ అవుతాయి. ఫేస్బుక్ అన్లిమిటెడ్ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అవ్వచ్చు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అని అంటే మిమ్మల్ని ఫాలో అవుతారు. మనం పెట్టేటువంటి పోస్ట్లో వర్త్ ఉంది అని అంటే దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. సో అట్లా మనం పెట్టినటువంటి పోస్టులు వాళ్ళకు ఉపయోగపడేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు వాళ్ళు మనకు కాల్ చేసి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు డాండ్రఫ్ ప్రాబ్లం గురించి పెట్టున్నారు, బిఫోరు ఆఫ్టరు. సో ఎవరికైతే డాండ్రఫ్ ఉందో మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళలో వాళ్ళకి ఏదో ఒక రోజు అరే నాకు డాండ్రఫ్ ఉంది, సఫర్ అవుతా ఉన్నా కదా, ఇతనికి కాల్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఏదో తెలుసుకుంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మీకు కాల్ చేస్తారు. మీరు పేస్ట్ గురించి పెట్టొచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ గురించి పెట్టొచ్చు. మీకు ఏదైతే ప్రోడక్ట్ వాడుకోవడం ద్వారా బెనిఫిట్ వస్తుందో లేదా మీ టీంలో అటువంటి బెనిఫిట్ తీసుకున్నారో ఆ టెస్ట్ మోనీస్ని అక్కడ షేర్ చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో బిజినెస్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి టెస్ట్ మోనీస్ మనం తయారు చేసి ఇప్పుడు నా పిక్చర్స్ ఉన్నాయి బిఫోరు ఆఫ్టర్. అంతకుముందు 82 kgs ఉన్నాయి, ఇప్పుడు 70 kgs ఉన్నాయి. సో నాకు నేను ఒక టెస్ట్ మోనీని క్రియేట్ చేసుకున్నా. ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మాకు ఒక పాప పుట్టింది. సో పర్సనల్ టెస్ట్ మోనీ నేను యూట్యూబ్లో షేర్ చేసుకున్నా. అది ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అది మన టీం వాళ్ళు కావచ్చు, వేరే టీం వాళ్ళు కావచ్చు. సో అట్లా మనకంటూ ఒక స్పెషల్ టెస్టిమోనీని మనం క్రియేట్ చేసి దాన్ని మనం సోషల్ మీడియాలో కనుక షేర్ చేసుకోగలిగితే మనం ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సో మన ఇన్ఫ్లుయెన్స్ అనేది పెంచుకోవడానికి సోషల్ మీడియా ఖర్చు లేనటువంటి పని అండి. ఇప్పుడు చాలామంది పొలిటికల్గా లేకపోతే వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం, బ్యానర్స్ కడతా ఉంటారు. ఒక బ్యానర్ ఏమైనా ఊరికొస్తుందా? ఒక 10x10 సైజు ఒక బ్యానర్ కట్టారు అని అంటే ఆల్మోస్ట్ ఒక 2000 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది అక్కడ. సో అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ని లేకపోతే టెలిగ్రామ్ని, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ వీటిని ఉపయోగించుకొని మన ఇన్ఫ్లుయెన్స్ మనం పెంచుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా. మన టెస్టిమోనీని మనం షేర్ చేసుకోవడం ద్వారా ఆ విధంగా మనం కూడా కొంతమందికి ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ డెమో చేసి మీరు రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయండి మీ ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఇదిగో డిటర్జెంట్ లిక్విడ్, నేను ఇది వాడుతున్నాను అటామిక్ డిటర్జెంట్ లిక్విడ్. అంతకుముందు ఇదిగో ఈ సర్ఫ్ వాడాను లేకపోతే ఈ లిక్విడ్ వాడాను, దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది, ఇది ఈ విధంగా పనిచేస్తుంది, దీని బెనిఫిట్స్ ఇవి, ఇంత కాస్ట్ పడుతుంది. డబ్బులు తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ. సో దాన్ని డెమోని మనం షేర్ చేసుకుంటే మీరు ఓ, నాకు యూట్యూబ్ చేయటం రాదు లేకపోతే ఇన్స్టాగ్రామ్ రాదు లేకపోతే ఫేస్బుక్ రాదు అనుకుంటే వాట్సాప్లో ఆ వీడియోని షేర్ చేయండి. ఉన్నది ఉన్నట్లు చెప్పండి, మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో దాన్నే చెప్పండి. లేనిది చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అటువంటి టెస్ట్ మోనీస్ ఇక్కడ డెమోస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయండి. ఒక కమ్యూనిటీని మీరు ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ నుంచే మీ టీంకి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ నుంచే మీ కస్టమర్స్కి మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి, ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకోండి. ఒకరికొకరికి సంబంధం ఉండదు, బట్ మీరు ఒకేసారి మెసేజ్ పెడితే అది అందరికి వెళ్ళిపోతుంది. సో అట్లా మీ కమ్యూనిటీస్ని మెయింటైన్ చేయడానికి సోషల్ మీడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఆ యాప్స్ గురించి తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం, నేర్చుకోవటం, ఉపయోగించుకోవటం. సిక్స్త్ పాయింట్, ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన టీంని మనం ఎడ్యుకేట్ చేయాలి. సో ఎప్పుడు చేయగలుగుతాం? మనం నేర్చుకుంటే మన టీంకి మనం నేర్పించగలుగుతాం. సో మన టీం తోటి మనకి మంచి రిలేషన్ ఉంది అని అంటే, మన దగ్గర నాలెడ్జ్ ఉంది అని అంటే దాని ద్వారా వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. సో మన కస్టమర్స్కి ప్రొడక్ట్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. ఆ ప్రొడక్ట్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి. మీరు ప్రొడక్ట్ తీసుకెళ్ళి అమ్మాలి అనుకుంటే మీరు క్లోజ్ ఫ్రెండ్, క్లోజ్ రిలేటివ్ కూడా కొనడండి. దాని యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు ఉపయోగపడతాయి, అటువంటి దానికోసం వాళ్ళు చూస్తున్నారని అంటే ఆ ప్రోడక్ట్ కొంటారు.
సో ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మన కస్టమర్స్కైనా మన టీం మెంబర్స్కైనా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి టీం తోటి, మనకు ఉన్నటువంటి కస్టమర్స్ తోటి. సో కస్టమర్స్కైనా టీంకైనా మనం ఇవ్వాల్సినటువంటి సర్వీస్ జెన్యూన్గా ఇస్తున్నప్పుడు మన ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ బాండింగ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో సర్వీస్ పరంగా మిమ్మల్ని మించి ఇంకెవ్వరూ కూడా ఇవ్వలేరు అనే విధంగా కస్టమర్స్కి మనం సర్వీస్ ఇవ్వాలి, టీం మెంబర్స్కి మనం సర్వీస్ ఇవ్వాలి. సో ఆ ఎక్సలెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్సలెంట్ సర్వీసు మనల్ని ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందండి. సో ఫాలోఅప్స్ చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్స్కి ప్రోడక్ట్ ఇచ్చాము, చాలామంది వాళ్ళకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పగానే ఇంక భయపడిపోయేసి వాళ్ళ ఫోన్ ఎత్తటము, వాళ్ళకి ఫోన్ చేయటం మానేస్తారు. సో ఎందుకు వచ్చింది అక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్? సో దానికి కారణం ఏంటి? అప్లైన్ సపోర్ట్ తీసుకోండి, క్లారిటీ ఇప్పించండి. సో ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఒకవేళ రాంగ్ వేలో ఏమైనా వాడున్నారేమో, లేదా వేరే దాని కాంబినేషన్ తోటి ఏమైనా వాడారేమో. ఏ ప్రోడక్ట్ కూడా ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఏ ప్రోడక్ట్ కూడా అన్సాటిస్ఫైడ్ కస్టమర్స్ అంటూ ఎవరూ లేరు. మనం చెప్పేటువంటి మెథడ్ రాంగ్ అంతే. ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎవరు వాడాలి. కరెక్ట్ ప్రోడక్ట్ కనుక మనం కరెక్ట్గా సజెస్ట్ చేయగలిగితే ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర నుంచి మంచి సర్వీస్ తీసుకుంటారు. సో ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సెట్ గోల్స్ అండ్ స్టే కన్సిస్టెంట్. గోల్ లేకుండా ఇక్కడ ఎవరు కూడా సక్సెస్ అవ్వరండి. అందరి కళ కూడా ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలని ఉంది, బట్ ఎప్పటికి అవ్వాలి? ఇంపీరియల్ మాస్టర్ అవ్వాలంటే ముందు సేల్స్ మాస్టర్ అవ్వాలి. అది ఎప్పటికి అవ్వాలి? సో దానికోసమే మనం సంవత్సరాలు సంవత్సరాలు తీసేసుకుంటే ఇంక ఇంపీరియల్ మాస్టర్ ఎప్పుడు అవుతాం? ఇక్కడ 3 జనరేషన్స్ ఉంది, 100 ఇయర్స్ ఉంది, 100 ఇయర్స్లో అవుతామా? అవ్వచ్చు, తప్పేం లేదు. సో నేను అటామీని చూస్ చేసుకుంది అయితే షార్ట్ టైంలో సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను అటామీని చూస్ చేసుకోవడం జరిగింది. సో దానికి ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ 100% సక్సెస్ అవుతాం. 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావాలని పెట్టుకోవచ్చు, ఇట్స్ పాసిబుల్. 1 ఇయర్లో డైమండ్ మాస్టర్ కావాలని పెట్టుకోవచ్చు, ఇట్స్ పాసిబుల్. 5 ఇయర్స్లో రాయల్ మాస్టర్ కావాలని పెట్టుకోవచ్చు, ఇట్స్ పాసిబుల్. సేల్స్ మాస్టర్ అయితే నెలకి 50,000 పైన ఇన్కమ్ వస్తుంది. డైమండ్ మాస్టర్ అయితే నెలకి 1,50,000 పైన ఇన్కమ్ వస్తుంది. రాయల్ మాస్టర్ అయితే రోజుకి ₹1,00,000 పైన ఇన్కమ్ వస్తుంది. సో ఇటువంటి గోల్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోండి. సో ఆ గోల్ పెట్టుకున్నాక దాన్ని అచీవ్ అవ్వడానికి చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దానికోసం ఒక సిస్టమ్ని, ఒక టైం టేబుల్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసుకుంటూనే ఉండండి. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరిని స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. ప్రతిరోజు కూడా మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రొడక్ట్ షేరింగ్, కొత్త వాళ్ళని స్పాన్సర్ చేయటం, మీటింగ్స్ అటెండ్ అవ్వటం, ఇదే అటామీ సిస్టమ్ అండి. సో దీనికి ఈ మూడు మనం చేయగలిగితే ఆటోమేటిక్గా అవి చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. మన ప్రోగ్రెస్ ఏంటనేది మనం ఎప్పుడు కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. మనం పెట్టుకున్నటువంటి 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావాలి, ఈరోజు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రోజు మీరు టార్గెట్ పెట్టుకుంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు సేల్స్ మాస్టర్ కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజుకి అంత టీం బిల్డ్ చేయలేకపోయాం, లేదా ఇంకేదైనా కారణాల వల్ల వెనకబడిపోయాం, నెక్స్ట్ మే 1 నుంచి మే 15 వరకు పెట్టుకోండి. సో మీ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ దానికి ఏదైతే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే కావాలో దాన్ని మనం ఆ విధంగా తయారు చేసుకుంటూ మన ప్రోగ్రెస్ని మనం ఎప్పుడు కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. 8th పాయింట్, అటెండ్ ఈవెంట్స్ అండ్ ట్రైనింగ్స్. అటామీలో సక్సెస్ అవ్వడానికి ఉన్న షార్ట్ కట్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్స్, ట్రైనింగ్స్ కంపల్సరీగా అటెండ్ అవుతూ ఉండటం. అదే ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ కట్. నిన్న గురుకులు జరిగింది, అది అటెండ్ అయితే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు జూమ్ మీటింగ్ జరుగుతుంది, ఇది అటెండ్ అయ్యామంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటామీ సక్సెస్ అకాడమీ అండ్ సెమినార్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 3 నెలలకి ఒక్కటన్నా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దానికోసం అవసరమైతే ఢిల్లీ వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా వెళ్ళగలిగాను కాబట్టి ఈరోజు
నేను టీచ్ చేయగలిగేటువంటి పొజిషన్లో ఉన్న కొంత ఇన్కమ్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో 3 నెలలకి ఒక్క సెమినార్ ప్రతి ఒక్క అటామీ మెంబర్ ఇందులో ఎదగాలి అనుకునే వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలి. మినిమం మీరు ప్రతి నెల అటెండ్ అవ్వగలిగితే వెల్ అండ్ గుడ్, సూపర్. మీరు ఇంకా త్వరగా సక్సెస్ అవుతారు. ఎంకరేజ్ యువర్ టీమ్. మీ టీం కూడా అటువంటి సెమినార్సు, మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి. సో దానివల్ల స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. మనల్ని మనం మోటివేట్ చేసుకోవటాన్ని, టీం మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మనం ఉంటాం. కంపెనీ ఏ స్ట్రాటజీ ఫాలో అవుతా ఉంది. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూసారంటే బీ ఎక్సలెంట్ ఆర్ బీ ఎక్స్ట్రీమ్ అని ఉంటుంది. సో కంపెనీ 2024కి పెట్టుకున్నటువంటి స్ట్రాటజీ. సో ఎప్పుడూ కూడా ఏదైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం తెలుసుకోవడానికి మనకి అటామీ ఈవెంట్స్, ట్రైనింగ్స్ ఉపయోగపడతాయి. ఈరోజు రేపు గుడ్ మార్నింగ్ అటామీ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని అటెండ్ అయితే చాలా అప్డేట్స్ వస్తాయి అందులో. నెక్స్ట్ టర్మినేషన్ డేట్ ఎప్పుడు ఉంది, కొత్త ప్రోడక్ట్లు ఏం రాబోతా ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ కూడా దాంట్లో వీటిల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. 9th పాయింట్, బ్యాలెన్స్ యువర్ బైనరీ స్ట్రక్చర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బిగినింగ్ నుంచే కనుక మీరు అర్థం చేసుకొని బోత్ సైడ్స్ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రాఫిటబుల్ ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మందికి ఒక పక్క 3 లక్షల పీవీ అయిపోయే లోపు ఇంకో పక్క 20-30 లక్షల పీవీ అయిపోయి ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? లాస్. కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. ఆ విధంగా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి బోనస్ ఇస్తూ ఉంది. సో ఇది జెన్యున్ కంపెనీ కాబట్టి ఇస్తూ ఉంది ఆ విధంగా మనకి అడిషనల్గా. సో మనం బోత్ సైడ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీకర్ టీం ఏదైతే ఉందో ఆ టీంకి మనం హెల్ప్ చేయాలి. అటు సైడ్ ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా అని చెప్పేసి ఫాస్ట్గా ఉన్నటువంటి టీంని మనం నెగ్లెక్ట్ చేస్తే అది రేపు వీక్ అయిపోతుంది. సో రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రెండు వైపులా కూడా మనము సొంత టీంని తయారు చేసుకోవాలి. మీ అప్లైన్ ద్వారా ఒక సైడ్ సపోర్ట్ వస్తే రావచ్చు, అది బోనస్ మాత్రమే. సో అది మనం ఎదగటానికి ఒక అవకాశంగా తీసుకోవాలి. అంతేకాని రెండో వైపు మనం స్పాన్సర్ చేయటం మానేస్తే ఏ రోజుకైనా సరే మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు వైపులా కూడా మనకంటూ సొంతంగా టీం తయారు చేసుకోవాలి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్లైన్ చేశారు, అటుపక్క ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, ఇటుపక్క మీరు కొంచెం ఫాస్ట్గా వర్కౌట్ చేసుకోండి, ఎక్కువ ఫోకస్ చేయండి, బ్యాలెన్స్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా మన నెట్వర్క్ గ్రోత్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కస్టమర్స్ కంటిన్యూగా ప్రోడక్ట్ వాడుతున్నారా, పెరుగుతున్నారా, వాళ్ళ ద్వారా కొత్త ఆర్డర్స్ వస్తున్నాయా, కొత్త రిఫరెన్స్లు ఇస్తున్నారా, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు డెవలప్ అవుతున్నారా, జనరల్ కమిషన్స్ తీసుకుంటున్నారా, వాళ్ళ బిజినెస్ పెరుగుతుందా, వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతున్నాయా, ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉండాలండి. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10th పాయింట్, లాస్ట్ వన్, బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా ఆపర్చునిటీని వదిలిపెట్టొద్దండి. వదిలిపెడితే మీకేమన్నా వస్తుందా? ఇక్కడ నిలబడి ఉంటే ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 2 లైన్స్ ప్లాన్. ఒక నలుగురిని స్పాన్సర్ చేసేసి సిస్టమ్కి కనెక్ట్ చేసి వదిలేసేయండి. మీరు నిలబడి ఉండండి. మీ ఐడిని రెగ్యులర్గా యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుతూ ఉండండి. ఆ నలుగురు ద్వారా మీకు తెలియకుండా ఏదో ఒక రోజు మీరు డైమండ్ అవుతారు, ఏదో ఒక రోజు మీరు ఇంపీరియల్ మాస్టర్ కూడా అవుతారు. సో సక్సెస్ అనేది ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి. సో ఇప్పుడు సేల్స్ మాస్టర్ కావాలంటే 100 డేస్ గోల్ పెట్టుకోమని చెప్తున్నా. ఈ 100 డేస్ సేల్స్ మాస్టర్ కావడం కోసం వర్క్ చేస్తే సేల్స్ మాస్టర్ అవుతాం. సో ఊరికి రాసి పెట్టుకున్నంత మాత్రాన్ని కాము. ఖచ్చితంగా సక్సెస్ అనేది టైం పడుతుంది. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ ఈ విధంగా కండక్ట్ చేస్తానంటే దీన్ని నేర్చుకోవడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు ఈ పీపీటీ మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో తయారు చేసి పెట్టున్నాం దీన్ని. సో ఎలా పెడుతున్నాం, ఎలా చేస్తున్నాం, నేర్చుకుంటే అవుతుంది. సో ఇవాళ ఇంటర్నెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కంప్యూటర్స్ ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాయి. సో ఇటువంటి స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. సో మనకి లేనిది కావాలి అన్నప్పుడు మనకి తెలియని దాని గురించి నేర్చుకోవడానికి కూడా మనం టైం కేటాయించాలి. దాని మీద డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెంట్. సో ఏదో ఒక వారం రోజులు ప్రయత్నం చేసో, లేకపోతే ఒక 10 మందికి చెప్పు, లేకపోతే ఒక 100 మందికి ప్రయత్నం చెప్పు, ఒక సంవత్సరం రోజులు చేసో నాకు రాలేదు అనుకుని వదిలిపెడితే
రాదు. ఈ 100 రోజులు మీరు చేసిన పని వేస్ట్. సో ఏదైతే మనం అల్టిమేట్గా కోరుకుంటున్నామో, ఎస్ నా టార్గెట్ ఇంపీరియల్ మాస్టర్ కావాలి, రోజుకు 3 లక్షలు సంపాదించాలి, అది రీచ్ అయ్యే వరకు కూడా నేర్చుకుంటూ ఉండాలి, చేస్తూ ఉంటాను. సో మనల్ని డిస్కరేజ్ చేసేటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో అది ఈవెన్ ఒకానొక టైంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నువ్వు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నావు, నువ్వు ఇంతేనా సంపాదించింది, రకరకాలుగా ఉంటుంది, నీ టైం అంతా వేస్ట్ అవుతా ఉంది. సో వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే ఆ విధంగా మాట్లాడరు. సో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అటువంటి వాళ్ళ దగ్గర బిజినెస్ గురించి మాట్లాడకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి పని. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది చేయొద్దండి. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. మీరు అర్థం చేసుకున్నారు, మీకు అర్థమైంది అని అంటే దానికోసం మీ ప్రయత్నం మీరు మీ వేలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అని అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో అటామీలో ఎస్ 3 లక్షల పీవీ మ్యాచింగ్ అవ్వటం అనేది కొత్త వాళ్ళకి చాలా కష్టం. సో దాన్ని ఎవరైతే చేయగలుగుతారో ఆ తర్వాత ఏమవుతుంది, ఈజీ అవుతుంది. సో ఇవాళ రోజు 3 లక్షల పీవీ నాకు టీం నుంచి ఫీడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, లెఫ్ట్ రైట్ ఎక్కడో ఒక చోట, ఈవెన్ నా పర్సనల్ పీవీ అయినా. సో అటువంటి ఫౌండేషన్ కోసం వర్క్ చేసాం కాబట్టి ఈ రోజు ఈజీగా జరుగుతూ ఉంది. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుంది, తర్వాత మీరు ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టాలి అని అంటే కనీసం ఒక 10 ఫీట్ ఫౌండేషన్ ఉంటుంది. మీకు 50 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలి అని అంటే కనీసం కింద 100 ఫీటు ఫౌండేషన్ ఉంటుంది. సో ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో పైకి బిల్డింగ్ కూడా అంత స్ట్రాంగ్గా అన్ని రోజులు ఉండగలుగుతుంది. ఫౌండేషన్ సరిగా లేదు అని అంటే గాలి వస్తే పడిపోతుంది. ఎవరన్నా వచ్చి ఒక మాట అనగానే ఆ టీం మొత్తం పోతుంది. మనం బిజినెస్ మీద పెట్టుకున్నటువంటి ఒపీనియన్ మొత్తం పోతుంది. సో ఇనీషియల్గా నేర్చుకోవటానికి కష్టపడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఒక 6 నెలలు మీరు కష్టపడ్డారు, ఒక 10% ఇన్కమ్ని మీరు క్రియేట్ చేసుకోగలిగారు. ఇంకొక 6 నెలలు కష్టపడితే మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇంకొక 1 ఇయర్ కష్టపడగలిగితే ఆ ఇన్కమ్ మళ్ళీ డబుల్ అవుతుంది. సో అట్లా ఎవరైతే మినిమం 3 ఇయర్స్ ఇక్కడ ఫౌండేషన్గా వర్క్ చేయగలుగుతారో, సో ఆ ఫౌండేషన్ కోసం 3 ఇయర్స్ పెట్టుకుంటారో వాళ్ళు ఇంపీరియల్ మాస్టర్ కాకుండా ఎవ్వరూ కూడా ఆపలేరండి. సో ఈ 3 ఇయర్స్లో మన టార్గెట్ ఏముండాలి అని అంటే ఆటో సేల్స్ మాస్టర్ ఉండాలి. మీరు ఆటో సేల్స్ మాస్టర్ అనేటువంటి లెవెల్ కనుక రీచ్ అయ్యారంటే ఎస్, ఫస్ట్ స్టెప్ మీరు సక్సెస్ఫుల్గా రీచ్ అయినట్లే. సెకండ్ స్టెప్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి కొన్ని స్లైడ్స్ వస్తుంటాయి, ఫస్ట్ స్టెప్ చూస్తే పెద్దగా ఉంటుంది, దట్ ఈజ్ ఆటో సేల్స్ మాస్టర్. మీరు ఆ లెవెల్ రీచ్ అయ్యారనంటే ఆటోమేటిక్గా మీకు బిజినెస్ జరుగుతుంది. ఇంకా మీరు నిద్రపోతున్నా జరుగుతూ ఉంటుంది. ఎస్, నేను రాత్రి చూసినప్పుడు ఒక సైడ్ పీవీ చూస్తే 3 లక్షల చిల్లర ఉంది, ఇంకొక సైడ్ 1 లక్ష చిల్లర ఉంది. ఈరోజు మార్నింగ్ చూస్తే ఆ 3 లక్షల చిల్లర ఇంచుమించు 5 లక్షల పీవీ అయిపోయింది. ఎవరు ఆర్డర్స్ పెట్టేశారు. సో అట్లా ఫౌండేషన్ మనకు స్ట్రాంగ్ ఉందంటే మనం లాంగ్ టర్మ్ సక్సెస్, ఇది 100 ఇయర్స్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. 100 ఇయర్స్ మనం నిలబడి దీని ద్వారా సంపాదించుకోవాలని అంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు మనం దీనికి ఎంతైతే టైం కేటాయించగలుగుతామో, ఎంత కష్టపడతామో ఆటోమేటిక్గా మనకి రిటర్న్ ఆ విధంగా రావటం జరుగుతూ ఉంటుంది. సో మీరు చేసిన వర్క్ ఏ వర్క్ కూడా వేస్ట్గా పోదండి. మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పారు, ఇవాళ నో చెప్పి ఉండొచ్చు, మీరు రేపు డైమండ్ మాస్టర్ అయినాకనో లేకపోతే రాయల్ మాస్టర్ అయినాకనో అతను కూడా వచ్చి మీతో జాయిన్ అవుతాడు. సో ఆ విధంగా మనం నిలబడగలిగితే, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే మన సక్సెస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఈ ఈ 10 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు డెఫినెట్గా ఇంపీరియల్ మాస్టర్ అవుతారండి. గో ఇంపీరియల్ మాస్టర్. 3 జనరేషన్స్కి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవ్వడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో వెల్కమ్ టు అటామీ ఎవ్రీవన్. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ. ఇప్పటి వరకు మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో
అవన్నీ కూడా అటామీ ఆపర్చునిటీ ద్వారా నెక్స్ట్ 1 to 3 yearsలో మీరు సంపాదించుకోవచ్చు. సో హార్ట్లీ వెల్కమ్ టు అటామీ ఆపర్చునిటీ. యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నామండి. మీరు మళ్ళీ కావాలన్నా చూడొచ్చు. మీ టీం మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఎవరితోటైతే బిజినెస్ గురించి చెప్పాలనుకున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.